పిల్లలు చదివిస్తారు, మరుగుతు పిల్లలకైనా వాళ్ళంటి వికలాంగ పిల్లలకు కూడా మీరు ఇస్తారు అని చెప్పేసి ఒకటి వీళ్ళు వాళ్ళని కాదు, చదువుకోవాలని ఆకాంక్ష చాలా మందికి చేసినా కానీ. సో నేనేమంటున్నా, భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ అస్త్రాన్ని వాడైనా సరే మీకు చేయొచ్చు. నాకు తెలుసు కాబట్టి చెప్తా కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మన అన్నం కూడా అన్నని గౌరవించుకోవాలి. అన్న కూడా మన కుటుంబ సభ్యుడు, అది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే అన్నకి ఒక స్పెషల్ చైల్డ్ ఉన్నాడు, ఆ స్పెషల్ చైల్డ్ అమ్మాయి. కాబట్టి అన్నని మనము కొన్ని సందర్భాల్లో ముందుకు తీసుకురావాలి. అన్న నీ బాధ్యత కూడా ఉందన్నా, మేమే కాదు ఒక కుటుంబ సభ్యుడుగా. ఎందుకంటే ఒక స్పెషల్ చేయడు మనం, ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది మన దగ్గర, అక్కడికి వచ్చేసి చూస్తుంటే ఎంతో బాధ, తల్లిదండ్రులు బాధ. కానీ అన్న ఆ పాప కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టారు బర్త్డే కోసం. అంటే ఒక స్పెషల్ చైల్డ్ ఆ ఒక దేవుడిచ్చిన వరాన్ని కోసం ఆ దేవుడికి పూజిస్తుందంటే గొప్ప మనసు. ఆ బాధ్యత తల్లిదండ్రిగా నీకు ఉందన్నా, మా సమస్యలు నేను ఎత్తేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. అలాగే ఈనాటి యొక్క మన కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన మన మన పక్షాన కొట్లాడుతున్న మన పక్షాన మన కోసము వీళ్ళందరూ మన మంది ఎంతమంది ఎన్ని మనము అంటే మనకు కావాల్సిన అవసరాల గురించి చెప్పిన, డిమాండ్ల గురించి చెప్పిన, వాటినన్నింటినీ సాధించే దశలో ఉన్న ముందడుగులో అంటే మన కోసం ఉన్న రమణ గారు మీరు కూడా మాట్లాడు. సభకి నమస్కారం. మరుగుదల అగ్రవేషన్ ఆత్మీయ సమ్మేళనానికి పెద్దలు విచ్చేసిన సైన్యులు మన మల్లన్న ఆఫీస్కి పోయారు. ఆ తర్వాత మల్లన్న గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న రెడ్డి మాట్లాడతాను, ఖచ్చితంగా వాళ్ళ విమర్శలు చూస్తానని చెప్పడం జరిగింది. ఆ అన్న మాట ప్రకారం ఏమంటే తెల్లారి వాళ్ళతో కూర్చొని దాదాపు 2 గంటల పాటు అనేక విషయాలను మనం చర్చ చేశాము. వెంటనే కింద డైరెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి వారికి కూడా వినిపించడం జరిగింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో కూడా ఈ అన్ని విషయాలు మనం పెట్టడం జరిగింది. ఒకటి, తెలంగాణ ప్రాంతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి కోర్టు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చుకోగలిగినాం. హైయర్ ఎడ్యుకేషన్ లో 5% రిజర్వేషన్ ఇచ్చుకోగలిగినాం ఉన్నత విద్యలో. గతంలో పిహెచ్డి కానీ, ఇప్పుడు నెట్ కానీ ఇలాంటి వాటిలో కనుక మనకి రిజర్వేషన్ 3% ఉంటుంది. 2016 వికలాంగుల హక్కుల చట్టం వచ్చినప్పటికి కూడా. కానీ మనం వచ్చిన తర్వాత దాన్ని 5%కి దాన్ని మనము పెంచగలిగినాం. అంతేకాకుండా వికలాంగులందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, స్వయం సమృద్ధి సాధించాలి, వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, చిన్న చిన్న పొదుపులు చేసుకోవడానికి ఆలోచనతోని మళ్ళా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని మన మంత్రి గారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మొదటి సంతకమే మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద మనం పెట్టించాము. ఇప్పటికి 11,000 వికలాంగుల సంఘాలు తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డాయి. వాళ్ళకి ప్రతి సంఘానికి కూడా మనం 15,000 చొప్పున వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఇంకో 7,000 సంఘాలు టార్గెట్ గా, మొత్తం 18,000 సంఘాలు టార్గెట్ గా మనం దాని మీద పని చేయబోతా ఉన్నాం. తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా ఆరోగ్యంగా మరి ఉండకుండా చిన్నపిల్లల హ్యాండిక్యాప్లు పుట్టినప్పుడు 6 సంవత్సరాల లోపు పిల్లల కోసం వాళ్ళకి శస్త్రచికిత్సలు చేయించడం కోసం మనం బాల భరోసా కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టినాం. ఇప్పుడు 1-2 శస్త్రచికిత్సలు ఈ వారం రోజుల్లో మనకి స్టార్ట్ అవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నా కాలు జస్ట్ ఇలా మాత్రమే ఉండేది, కొంచెమే. అది నేను పెరుగుతున్న కొద్దీ ఆ ఒళ్ళు భారంతో అదంతా కాలు మీద పడ్డం వల్ల అది ఎన్నో వంకలు తిరుగుతా ఉంది. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది, నాకు కాలు నొప్పి వచ్చిన ప్రతిసారి నాకు అర్థమవుతుంది అది ఇంకొక దాని రూపం మార్చుకుంటుంది, వంక తిరుగుతుంది అని. కానీ ఆనాడు మనం కనుక చిన్న చిన్న ఆపరేషన్లు చేయించినట్లయితే కనుక మనం ఈజీగా నార్మల్ వ్యక్తులు సమానంగా కాకపోయినా కొంచెం మెరుగ్గా మనం ప్రయత్నం చేయగలిగే వాళ్ళం. కాబట్టి అది మనం వచ్చినాక ఒక బాల భరోసా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయించే ప్రయత్నం చేసినాం. ఇలా హ్యాండిక్యాప్డ్ సెక్టార్ లో మనము ఒక 40% వైకల్యానికి మనం ఇలా స్కూటర్లు, మిగతా పరికరాలు ఇచ్చుకోలేదు. ఇలా దీంట్లో భాగంగా వాస్తవానికి మల్లేశన్న వాళ్ళు నేను చైర్మన్ కొత్తలో వచ్చారు. మల్లన్న
త్రూ వచ్చిన సందర్భమే తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా నేను కలిసే ప్రయత్నం జరగదు. ఇప్పుడు మనము ఏజెంట్ అప్లయన్సెస్ మనం ఇచ్చేటప్పుడు ఏం చేసినాము అంటే అనేక రకాల అర్హతలను సడలింపులు ఇచ్చాము. గతంలో 75% పై ఉంటే స్కూటర్ ఇచ్చేది, 40% తీసుకొచ్చాము. బ్యాటరీ మిల్చే 90% పై ఉంటే ఇచ్చేది, మనం 40% తీసుకొచ్చాము. విద్యార్థుల్లో డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఉన్న వాటిని కూడా ఇంటర్ 10th పడేసాము. కొన్ని అయితే ఇప్పుడు బ్యాటరీ బిజినెస్ కాల్స్ ఎడ్యుకేషన్ లేకుండా చేసేసాము. అందులో ఇంకా చాలా వయసుల్లో కానీ మిగతా అర్హతలు అన్ని మార్పులు చేస్తాము. సో ఆ రోజు ఒక్కసారి మీరు టచ్ అయి ఉంటే బాగుండేది. అయినప్పుడు కూడా మలేషియా మీకు ఒకసారి నేను సెక్రటరీ గారితో మాట్లాడాను. మరొకటి ఏంటంటే మనము మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ ఈ మంత్ లోనే కండక్ట్ చేస్తాను. మరి మాక్సిమం మార్చి 1st వీక్ అయితే కండక్ట్ చేస్తాను. కండక్ట్ చేసి మేనేజ్మెంట్ కమిటీలో మీకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి మనము లైసెన్స్ కూడా పొందాల్సి ఉంటుంది. అంటే స్కూటర్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా అందరు లైసెన్స్ ఆర్టీఓ కూడా దాంట్లో పాటు ఉంది. ఎవరైతే ఆర్టీఓ లైసెన్స్ మనమే స్పెషల్ గా ఆర్టీఓ దగ్గర కూడా ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో ఆర్టీఓ దగ్గర కూడా పంపించి మనం లైసెన్స్ పొందేలా చేసుకొని ఆ లైసెన్స్ కలిగి ఉన్నటువంటి అందరికీ కూడా మన సోదరులకు కూడా మనం స్కూటర్ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత కూడా నేను ఖచ్చితంగా ప్రధానంగా తీసుకుంటాను. అంటే మనము అందరు ఇప్పుడు ఆర్టీఓలో కూడా వీళ్ళకి ఎవరికైతే నార్మల్ మన హ్యాండిక్యాప్స్ కూడా లైసెన్స్ ఇస్తున్నారు, నాకు కూడా లైసెన్స్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్స్ వస్తుంటుంది. దాంతో పాటు ఏంటంటే మీకు ఇంకొక అంశం కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నాటికి అసలు మీకు ఎలిజిబుల్ అయి మీరు తోలుకునే విధంగా ఏదైనా మన స్కూటర్ లెవెల్లో ఎలక్ట్రికల్ వెహికల్ లేకపోతే బ్యాటరీ వెహికల్ లేదా ఈ స్కూటర్ అయినా దాన్ని మార్చి మీకు అనుకూలంగా ఒక వెహికల్ ని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నాం కానీ ఖచ్చితంగా తీసుకున్నాం కానీ. తర్వాత మరొకటి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ చాలా విషయాల్లో మనం మార్పులు చేసుకోగలిగాం. ఇంకా చాలా విషయాల్లో మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇందులో మనము ఇందిరా మెండలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కేటాయింపు అనే మాట రాజీవ్ చౌక్లో ఉన్నప్పుడు అందరు కూడా ఎన్న వాళ్ళందరూ కూడా దాదాపు 15 మందికి ఇల్లు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇందిరా మెండలో మనకేంటంటే ఇప్పుడు 5% ఉన్నాయి. 5% ఇందిరా మెండలు హ్యాండిక్యాప్స్ కేటాయిస్తారు. అందులో 21 రకాల వాళ్ళు వచ్చేస్తారు. అందులో ఈ వర్గం వాళ్ళకి ఇంత, ఈ వర్గం వాళ్ళకి ఇంత, ఈ వర్గం వాళ్ళకి ఇంత అని ప్రశ్న లేదు. కానీ నేను హౌసింగ్ ఎండి గౌతమ్ గారికి నేను ఆల్రెడీ రాశాను, లెటర్ పంపించాను. మీరు వచ్చిన తర్వాత వీళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి కూడా నా లెటర్లో పేర్కొనడం జరిగింది. ఆల్రెడీ మీకు 35 కేజీల అంత్యోదయ బియ్యం కార్డు ఉన్నాము. వాస్తవానికి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి అంత్యోదయ కార్డు అనే కార్డు పట్టుకురావడం జరిగింది. 35 కేజెస్ ఉండే. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 35 కేజెస్ బియ్యం కార్డు అనేది బంద్ అయిపోయింది. సో ఆ కార్డు లేదు ఇప్పుడు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రము 35 కేజెస్ వస్తున్నాయి. సో నేను సరఫరా శాఖ మంత్రులకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఒక నెల క్రితమే చెప్పాను. ఈ మధ్య కాలంలో నేను మళ్ళా పరిశ్రమ కలిసి కూడా అందరి వికలాంగులకు కూడా మళ్ళా 35 కేజీల అంత్యోదయ బియ్యం కార్డుని ప్రోత్సహించాలి. అదే సంగతి చేయాలని ఆలోచించాలి. దాంట్లో భాగంగా మీకు కూడా వస్తుందన్న. ఇంకోటి సాంస్కృతిక పర్యాటక ప్రసార దేవాదాయ శాఖలో బ్యాక్లాగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి కేటాయించాలన్నారు. ఖచ్చితంగానే మీకు మొన్న వచ్చినప్పుడే నేను చెప్పాను. ఈ సాంస్కృతిక శాఖకు కానీ ఇప్పుడు దేవాదాయ శాఖ కానీ ఇద్దరు మంత్రులకు కూడా నేనే స్వయంగా లెటర్లు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని తీసుకొని పోయి కల్పించి దాంట్లో ఖచ్చితంగా ప్రారంభించే ఇచ్చే బాధ్యతను కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం మన దాని మీద. తర్వాత ఇప్పుడు యూడిఐడి కార్డు, సదరం కార్డు అలాగే ఇస్తున్నారు. దానికి మన బుద్ధులకు ఇప్పుడు యూడిఐడి సదరం కార్డు అనేది మనకు ఖచ్చితంగా ఇస్తున్నారు. తర్వాత కొన్ని దగ్గర ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఒక మాట మీరు వచ్చిన తర్వాత నేను సెల్ఫ్ సిఇఓ గారికి కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నిన్న అడిగారు ఎలాంటి స్లాట్ లేకుండా మాకు అవకాశం ఇవ్వాలని. స్లాట్ లేకుండా ఇవ్వలే కానీ వెంటనే స్లాట్ ని యాక్సెస్ ఇవ్వమని అడిగాను. వెంటనే స్లాట్ కూడా యాక్సెస్ ఇస్తే ఎవరికైతే అక్కడ జరుగుతుందో అది చేసే ప్రయత్నం చేద్దాం దాన్ని. తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులో పార్కింగ్ కాంట్రాక్ట్ ఖచ్చితంగా ఇప్పుడు మనం దీన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఇచ్చిద్దాము.
మెట్రో రైల్లో 75% రాయితీ. మెట్రో ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, మన క్యాబినెట్ లో వచ్చింది కాబట్టి మెట్రో రైల్లో వికలాంగులందరికీ కూడా రాయితీ కోసం నిన్ననే మన రాజేష్ కూడా నాకు లెటర్ ఇచ్చిపోయాడు. దాంట్లో నేను లెటర్ కూడా సిద్ధం చేశాను. ఇవాళ మెట్రో రైలు దాన్ని కూడా ఒక ఎంపీని గవర్నమెంట్ పెడుతుంది. వారికి మొదటి వినతి పత్రమే మనం ఇది ఇచ్చే ప్రయత్నం చేసి దాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని తర్వాత ఇప్పుడు ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకుంటే ఇంతకుముందు రూపాయలు కూడా రాకపోతా ఉండే. మనమేమి మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు వాస్తవానికి. అయినప్పటికీ కూడా మనం వచ్చిన కార్పొరేషన్ చేయడం తర్వాత ₹1,00,000 జీవో ఇప్పించి ₹1,00,000 ఇంప్లిమెంట్ చేశాము. మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే పెద్ద మన చేసుకొని ఇది 1,00,000 కాదు, ఇది 2,00,000 ఇవ్వాలని ఆలోచనతో చేసి మన ఎయిర్టెల్ అప్లయన్స్ డిస్ట్రిబ్యూషన్ లో 2,00,000కి సంబంధించిన జీవో విడుదల చేసి అలా ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకుని 2,00,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హైదరాబాద్ లో మరపులకు ప్రత్యేక కాలనీలు అడుగుతున్నారు మన సోదరులు. యాక్చువల్గా ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వికలాంగుల కాలనీలు వచ్చాయి. ఇలా హైదరాబాద్ చుట్టూ చాలా వికలాంగుల కాలనీలు వచ్చాయి. దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే మనందరం కూడా ఒక ఏక అంశాన్ని కూడా తీసుకోవాలి. సంఘాల నాయకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ వికలాంగుల కాలనీ ఉన్నా సంఘాల నాయకులకి అక్కడ ఇల్లు ఉండడం కాదు, గొప్ప కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఒక వికలాంగుడికి ఒక ఇల్లు ఉంటే చాలు. కాబట్టి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి మనం మొదటి ప్రాధాన్యత తీసుకొని అందులో మనం చేర్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మనం వికలాంగుల కాలనీలు ఉన్నాయి. నిజంగా మనం వికలాంగుల కాలనీలు తిరిగితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అవన్నీ వికలాంగులకు ఇచ్చిన ఇల్లు, కానీ అక్కడ ఉంటుంది వికలాంగులు కాదు, అంత సాధారణమైన వ్యక్తులు ఉంటున్నారు. సో దాన్ని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాని మీద నేను ఈ మధ్యకాలంలో దాని మీద చాలా క్షుణ్ణంగా పరిశీలన చేశాను. అన్ని కాలనీల లిస్టు కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశాను. 80% 90% ఆక్యుపైడ్ అయిపోయినాయి, కొన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి, కొన్ని రకరకాలుగా అది రియల్ ఎస్టేట్ గా అది మారిపోయినాయి. అవన్నీ కూడా మేము చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరొక మాట ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా వికలాంగుల కాలనీలు ఏర్పాటు చేయాలని మన ప్రధాన కోరిక. నేను ముఖ్యమంత్రి గారికి అది ఆల్రెడీ పంపిస్తున్నాను, ఖచ్చితంగా దాన్ని సాధించుకున్నాం దాని కనుక. తర్వాత పారా స్పోర్ట్స్ వచ్చింది. పారా స్పోర్ట్స్ అంటే ఇంతకుముందు ఇప్పుడు మన జీవన్జీ దీప్తి ఉంది. జీవన్జీ దీప్తికి అంతకుముందు కూడా అమ్మాయి గోల్డ్ మెడల్ కొట్టింది. ఏషియన్ అథ్లెటిక్ లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ లో కానీ గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ ఒక ₹1,00,000 ఇచ్చే జీవో కూడా గత ప్రభుత్వంలో లేకుండే. మొన్న ఎప్పుడైతే జీవన్జీ దీప్తి మన బ్రాంజ్ మెడల్ ఒలింపిక్ లో గెలిచిందో ఆ పారా స్పోర్ట్స్ కూడా నేను గౌరవాధ్యక్షున్నాను. పారా స్పోర్ట్స్ కూడా గౌరవాధ్యక్షుడు నేను. వెంటనే ఆ రోజు నేను ఇక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉండే, ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు. అప్పుడు వారు చూస్తే ఏమంటే ఆ బ్రాంజ్ మెడల్ రాగానే ఎప్పుడే చెప్పారు, అర్ధరాత్రి 11:30 అవుతుంది ఆ టైంలో చెప్పినప్పుడు. తర్వాత మళ్ళా ఆ అమ్మాయి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముందు తీసుకపోతే ₹1,00,00,000 నగదు ఇచ్చాము, 500 గజాల స్థలాన్ని గురుకు ఉద్యోగం ఇచ్చాము. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని పారా స్పోర్ట్స్ పాలసీ గురించి అడగడం జరిగింది. పారా స్పోర్ట్స్ పాలసీ వచ్చింది. ఇలా పారా స్పోర్ట్స్ లో మీరు అందరూ కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి గేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇవాళ కొత్తగా వచ్చిన పారా స్పోర్ట్స్ లో ఒక గోల్డ్ మెడల్ కొడితే మనకి ₹6 కోట్ల వస్తాయి. మన ఇంటి స్థలమే వస్తుంది, ఉద్యోగమే వస్తుంది. ఇప్పుడు మన కార్పొరేషన్ నుంచి ₹1,25,00,000 ఈ కోచింగ్ ప్రోగ్రామ్ కి అయితేంది, ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అయితేంది నేను అలకేట్ చేశాను. ఇప్పుడు ఆ జీవో కూడా విడుదలైంది. దానికి దాంట్లో పారా స్పోర్ట్స్ లో మన సోదరులందరూ కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సోదరులు మనకు మొన్ననే అడిగారు, నాకు వాళ్ళకి నేను మొన్ననే మాటిచ్చాను. మరబుద్ధులకు కూడా ఒక దినోత్సవం అనేది ఖచ్చితంగా జరగాలి. అంటే ఇప్పుడు మనకి వికలాంగుల దినోత్సవం జరుగుతుంది, అలానే మనకి ఏలెల్పిల్లల దినోత్సవం జరుగుతుంది, ఇలా అనేక రకాల దినోత్సవాలు జరుగుతున్నాయి. ఇలా వీళ్ళ కోసం కూడా ఒక దినోత్సవం అనేది, ఒక స్పెషల్ డే అనేది మనకు ప్రభుత్వ పరంగా అలకేట్ అయినట్లయితే కనుక ఆ రోజు ఆ యంత్రాంగం మొత్తం కూడా అదే జాతి అంశాల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి 100% అన్నా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ లోనే ఏదో ఒక డేని అలకేట్ చేయించి ఆ దినోత్సవాన్ని జరిపే బాధ్యత కూడా మనం తీసుకున్నాం. ఇంకోటి మన మల్లన్న చెప్పిన ప్రకారం ఖచ్చితంగా మరబుద్ధులు అనే పదము నిజంగా నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే మనకు ఏదైతే మన లోపం ఉందో
ఆ లోపంతోనే మనల్ని పిలుచుకునే వ్యవస్థ ఏర్పడడం అనేది నిజంగా అది బాధాకర సంఘటన. దాని పేరు మార్పు కోసమన్నా ఖచ్చితంగా ఒక మంచి పేరు కానీ చూసేయడం కోసం ఖచ్చితంగా ఒక కమిటీని వేసి ఖచ్చితంగా ఆ పేరు మార్పు కూడా మనం శ్రీకారం చుట్టే ప్రయత్నం చేద్దాము. కానీ మరి ఇంకొక మాట ఏంటంటే ఇప్పటి వరకు మన వికలాంగులు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఉన్నాం. సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే జాతి బిడ్డలుగా మనందరం వెలిగింది. ఇలా తిరుపతమ్మ మనకి ఏదైతే మనకి దారి చూపించిందో అక్కడ అన్ని పార్టీలు పోటీ చేసినాయి. ఎక్కడ నాకు చాలా పాత పరిచయం. అన్ని పార్టీలు పోటీ చేసినప్పుడు కూడా ఉన్నదే 12 వార్డులు. ఆ 12 వార్డులు అక్కడ గెలిచేస్తుంది. సర్పంచ్ సీటు అక్కడ గెలిచేస్తుంది. ఈ దారి మనకి రాజకీయాల్లో మనకు అవకాశాలు ఇస్తే మనం ఏ చోటైనా గెలవగలుగుతామనే దానికి ఇది ఒక సింబాలిక్ గా మనకు పోతా ఉంది. కేంద్ర ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వమైనా ఖచ్చితంగా మనకి ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లు అంటే చట్టసభల్లో ఎప్పుడైతే ఒక వికలాంగుడు ఉండగలుగుతాడో ఆ చట్టసభల్లో మన సమస్యలు ఎక్కువగా పరిష్కారానికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనం చాలా దీర్ఘకాలికంగా మన మధ్యలో ఉన్న డిమాండ్ ఇది. దీర్ఘకాలికంగా గతంలో మనం ఆల్రెడీ ఇదే వేదిక నుంచి మాటించిపోయాము. మనము ఈ ఏప్రిల్ మే నుంచే దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లలో ఎమ్మెల్యే సీట్లలో మనకి రిజర్వేషన్లు ఇవ్వాలి. వాళ్ళేమి అప్పనంగా మనకు సీటు ఎమ్మెల్సీ నామినేట్ చేయడము ఎంపీ సీటు నామినేట్ చేయడం అవసరం లేదు. మనకు కూడా ఇప్పుడు ఎస్సీలకు ఇచ్చినట్టు రిజర్వేషన్ ఇచ్చినట్టు మనం కూడా ఎంపీ సీట్లలో ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ ఇస్తే ఆ ఎమ్మెల్యే సీటు హ్యాండిక్యాప్డ్ రిజర్వ్ అయితే ప్రతి పార్టీ కూడా హ్యాండిక్యాప్డ్ కోసం ఎతకాలి. ఆ ఎన్నికే వచ్చినప్పుడు మన జాతి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దీని అందరి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎప్పుడైనా సరే మనందరం కలిసి పనిచేద్దాం. మలేషియాలో మీరు రెగ్యులర్ గా మన ఆఫీస్కి వస్తుందంటే నేను రెగ్యులర్ గా మాట్లాడుతుంటాను. ఖచ్చితంగా ఈ వారంలోనే ఈ లెటర్లు అన్ని కూడా తయారై ఉన్నాయి. ఆల్రెడీ లెటర్లు మనం మల్లన్న ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు ఆ మాట తీసుకొని మనం వీళ్ళతో చర్చలు జరపడం జరిపి ఈ లెటర్లను కూడా సిద్ధం చేశాము. వారం రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం దగ్గరికి ఆయా శాఖల దగ్గరికి కూడా తీసుకెళ్లి నేనే స్వయంగా లెటర్ ఇప్పించి చూపించే బాధ్యత కూడా తీసుకుంటాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈ చిన్నపిండ్యాల గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో సంచలనం చేసినటువంటి అన్న సుదర్శన్ అన్న గారు కూడా గౌరవ మా ఎమ్మెల్సీ గారి చేతుల మీద ఒక చిరు సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. మన వికలాంగుల సమాజం రాష్ట్రంలో గర్వించదగిన విధంగా 12 వార్డులను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిపించి ఒక వికలాంగురాలు ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా కావడంలో కీలక పాత్ర పోషించిన మన సుదర్శనాలని గౌరవ संपत्ति